హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఆంధ్ర సైడు పప్పు చేసినా పచ్చడి చేసినా సైడు ఫ్రై అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి కదా. మాకు కూడా అంతే. ఫ్రై అంటే ఓన్లీ నాన్ వెజ్జే కాదు, వెజిటేబుల్స్ ఫ్రై అయినా పర్లేదు, వడియాలైనా పర్లేదు, ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఈరోజు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఒక ఎగ్ అయితే ఇలా ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దామని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక ఎగ్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. దోశల ప్యాన్ అయితే పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అయితే వేసుకున్నాను. లైట్గా సాల్ట్, కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేశాను. కారం అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో కారం ఉంటుంది కదా. ఆ కారం ఈ కారం కలిసిందంటే మనకి తినడానికి కష్టమవుతుందని. ఇది ఓన్లీ నాకైంటే నేను ఖచ్చితంగా కారం అయితే యాడ్ చేసుంటాను. కాకపోతే మా చిన్న బాబు తినాలన్నాడు, అందుకనే నేను కారం అయితే వేయలేదు. వేడి వేడి రైస్లో ఇలా పచ్చడి వేసుకొని ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆమ్లెట్ ఇష్టం ఉండి బాయిల్డ్ ఎగ్స్ నచ్చని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.